నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎంత ఎండ ఉన్నా కూడా వేడిని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళలు యువకులు అలాగే వృద్ధులు కూడా బారులు తీరి ఎన్నికల్లో పాల్గొనడం ఓటు వేయడం అనేది చాలా గొప్ప విషయం. వారందరికీ కూడా ఎవరైతే ఎంత కష్టమైనా కూడా ఓటు వేసేటువంటి క్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ పోరాటంలో నాతో పాటు అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నాకు పూర్తిగా మద్దతు తెలిపినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈ క్రమంలో అనేక మంది అనేక రకాల కష్టాలు నష్టాలు పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా వారందరి బాధ్యతను తీసుకుంటూ తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపుని ఎవరు ఆపేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా డిసైడ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కూటమి గాలి వీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధిని దాదాపు 5 సంవత్సరాలు అటకెక్కించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడగలిగినటువంటి నాయకులు కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ముందుకొచ్చి ఈరోజు కూటమికి మద్దతుగా ఓట్లేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా వైసీపీ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నాం, టీవీల్లో చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజల మీద దాడులు, ఎవరైతే వైసీపీకి అగెయిన్స్ట్గా తెలుగుదేశం కూటమికి మద్దతుగా ఓట్లేశారో అటువంటి వారి మీద దాడులు చేయడం, ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వైసీపీ నాయకులు ఓటమి అంగీకరించలేక అనేక రకాల దాష్టికాలకు పాల్పడినటువంటి పరిస్థితులు. ఆటో నగర్లో ఎప్పుడు లేనటువంటి విధంగా ఆటో నగర్ వ్యాపారస్తులు ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపారనే ఆలోచనతో వారి షాపుల్ని కాల్చివేసేటువంటి ఘటన దగ్గర నుండి అలాగే డిఎస్ నగర్ ప్రాంతంలో మా కార్యకర్తలు దొంగోట్లేస్తున్నటువంటి వాళ్ళని ఆపినందుకు వారి చెయ్యిని ఇరగొట్టినటువంటి అంశం కానీ అనేక బూతుల్లో దొంగోట్లేసేటువంటి క్రమంలో పోలీసులకు చెప్పి వాళ్ళని నిరోధించినటువంటి అంశాలు కానీ అలాగే శాసనసభ్యుడు ముస్తఫా గారు విచ్చలవిడిగా పోలింగ్ తేదీన ఓటు వేసేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఓటమి భయం పట్టుకొని ముస్తఫా గారి కుటుంబ సభ్యులు యావత్తు కూడా పోలింగ్ బూతులను ఆక్రమించుకునేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితులుంటే దాన్ని మా కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకొని నిన్న జరిగినటువంటి పోలింగ్లో పూర్తిగా బాధ్యత తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క సోదరుడికి కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అలాగే ఈరోజు పెద్ద ఎత్తున ఎవరైతే పూర్తిగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కడు కూడా నసీర్ అహ్మద్ని గెలిపించాలనే ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరుడు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ అలాగే నాకు టికెట్ కేటాయించినటువంటి అధిష్టానానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరపున ధన్యవాదాలు చెప్తూ మరి ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రేపు గెలవబోతున్నటువంటి సోదరుడు నజీర్ గారికి ముందుగానే శుభాకాంక్షలు చెప్తూ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున కూటమి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఓట్లు వేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున అన్ని పార్టీల వాళ్ళకే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఇకపోతే చూస్తున్నాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు నుంచే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏ రకంగా దాడులు చేస్తుందో, ఇప్పుడు నజీర్ గారు చెప్పినట్లుగా ఆటో నగర్లో తగలబెట్టడం కానీ ఎప్పుడు లేదు మనకు ఆ సంస్కృతి. మరి 2 పర్యాలు గెలిచినటువంటి సందర్భంలో గెలవబోతున్నానని తెలిసినప్పుడు ఈయనేమన్నా ఇళ్ళంబడా తిరిగి ఏమన్నా ముందస్తుగా ఏమన్నా పంచాడమన్నా లేదు కదా.
ఇవాళ వాడిపోతున్నామని తెలియగానే దాడులు ఎందుకు? అంటే ప్రజాస్వామ్యానికి పనికిరారు వీళ్ళు. మేము మొదటి నుంచి చెప్తుంది కూడా అదే. ఈ వైఎస్ఆర్ పార్టీ అనే ఒక పార్టీలో ఉన్న సమూహం అంతా కూడా ఒక విచిత్రమైన వ్యక్తులు, ఒక దొంగ వ్యాపారాలు చేసే సమూహం తప్పితే అది ఎక్కడ కూడా రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సమూహం కాదు. అది మొదటి నుంచి మేము చెప్తున్నది అదే. ఇవాళ తెలుస్తుంది మనకి. ఇవాళ మరి ముఖ్యంగా చూస్తే మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో నిన్నటి రోజున అతను 3 సార్లు 4 సార్లు గెలిచినటువంటి ప్రజాప్రతినిధి. ఎవరైనా ఊహిస్తామా? అసెంబ్లీలో 4 పర్యాయాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వాడిపోతున్నానని తెలియగానే ఒక 200 మందిని వేసుకుని, ఒక 20 స్కార్పియోలు పెట్టుకుని, ప్రతి ఒక్కరి చేతిలో రాడ్డు పట్టుకుని రోడ్డు మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళని కొట్టడం అంటే నిజంగా అతనికి ఓట్లేసి గెలిపించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సిగ్గుపడాలి ఒకసారి. ఇవాళ నిన్ను చూసి సిగ్గుపడ్డారు కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నువ్వు పనికిరారా బాబు ప్రజాప్రతినిధిగా అని చెప్పేసి ఈ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థికి ఓట్లేసి గెలిపిస్తుంటే, గెలుస్తున్నారా అనే ఒక దుగ్ధతో ఇవాళ పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా, ఒక ఊరు కాదు నియోజకవర్గ వ్యాప్తంగా బయలుదేరి తెలుగుదేశం ఆఫీస్ కనిపిస్తే పగలగొట్టడం, తెలుగుదేశం సానుభూతులు కనిపిస్తే కొట్టడం, ఈ రకంగా జరుగుతుందంటే ఒకటే చెప్తున్నాం, పోలీసులను ఒకటే కోరుతున్నాం. ముఖ్యంగా కూటమి తరపు నుంచి, జనసేన పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాను నేను, తక్షణమే మీరు మీ ఉద్యోగం బాధ్యతను మీరు నెరవేర్చండి. ఇవాళ కూడా వస్తూ చూశాను, ఇప్పుడే ఎక్కడ మెసేజ్ చూశాను, కొంతమంది పోలీసులే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సమాచారం ఇస్తున్నారంట. ముందుగానే పోలీసులు వస్తున్నారు, మీరున్నటువంటి గుంపు దగ్గరికి పంపిస్తున్నారు, అందుకని మీరు అక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి, లేదు ఈ ప్రాంతంలో ఎవరు కూడా లేరు మీరు ఇక్కడికి రాండి అని. ఇంకా అంతకంటే సిగ్గుసేట్ అంటారా బాబు పోలీసు వ్యవస్థలో? కాకి డ్రెస్ వేసుకున్నటువంటి మీరు వాడు ఇచ్చేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి మీరు సమాచారాన్ని వాళ్ళకి ఇస్తున్నారంటే ఇంక అంతకంటే సిగ్గు ఏమైనా ఉందా? పల్నాడు జిల్లా ఎస్పీని కోరుతున్నాం, అలానే రాష్ట్ర డీజీపీని కూడా కోరుతున్నాం, తక్షణమే మీరు కౌంటింగ్ అయిపోయే వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత అభ్యర్థిని, అట్లానే గురజాలకు సంబంధించిన అభ్యర్థి కానీ, సత్తెనపల్లికి సంబంధించిన అభ్యర్థి అందరినీ కూడా మీరు అధికార పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గృహ నిర్బంధం చేయాలి. వాళ్ళు కనుక మీరు రోడ్డు మీదకి వదిలితే నిన్న జరిగినటువంటిగానే జరుగుతుంది. అరే ప్రజలు భయపడుతున్నారు రోడ్డు మీదకి రావాలంటే. ఇదా మీ పరిపాలన? ఏదో చూశారు, మెచ్చారు, నాకు ఇంకా వస్తాయని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదా మీ పరిపాలన అంటే? వాడిపోతున్నారని తెలిసిన మరుక్షణమే తట్టుకోలేకుండా రోడ్డు మీదకి వచ్చి మీరు దౌర్జన్యాలు చేస్తున్నారంటే మీరు నిజంగా ఎట్లా రాజకీయ నాయకులు అవుతారు? అందుకని ప్రజలారా చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది. అందుకని ఎవరు కూడా మీరు భయపడద్దు, ఎక్కడా కూడా మీరు కించిత్ కూడా భయవద్దు. మీకు ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగితే మాకు ఫోన్ చేయండి. మీరు పోలీసులు రారని ఎక్కడ కూడా ఆలోచించద్దు, జనసేన పార్టీ నాయకులకు ఫోన్ చేయండి, వాళ్ళకంటే ముందు కూడా మేము వస్తాం. మరొకసారి చెప్తున్నాం, కూటమి చాలా బలంగా ఉంది, ఎవరు కూడా భయపడద్దు. మీ ప్రాంతంలో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ చిన్న అరాచకం చేసినా మాకు తెలియపరచండి, మేము వచ్చి మిమ్మల్ని రక్షిస్తాం. ఎక్కడా కూడా మీరు ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సిగ్గుపడాలి ప్రజాస్వామ్యంలో. ఒక ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి భయపడి ఇళ్ళు వదిలిపెట్టి పారిపోతున్నారంటే, రాత్రి పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గాన్ని, గురజాల నియోజకవర్గాన్ని చాలా గ్రామాల్లో మగవాళ్ళు ఎవరు కూడా ఇళ్లలో పడుకోలేదంట. ఇంక అంతకంటే ప్రజాస్వామ్యంలో సిగ్గుసేట్ ఏంటి? అందుకని ఒకసారి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు, కూటమి గెలవబోతుంది. రేపు మిమ్మల్ని అందరినీ కూడా రక్షించే బాధ్యత కూటమి తీసుకుంటుంది. ఎక్కడా కూడా ఎవరు కూడా భయపడద్దని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ పోలీసు వారిని కూడా కోరుతున్నాను, తక్షణమే మీరు స్పందించి ఆ ప్రాంతం అంతా కూడా 144 పెడతారో, మీ యొక్క శ్రేణులను పెడతారో, మీ పోలీసులను కాపలా కాస్తారో, ప్రతి ఒక్క పౌరుని కూడా రక్షించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఏ ఒక్కరికి దెబ్బ తగిలినా కానీ మీరు సిగ్గుపడాలి. అందుకని దానికి విధంగానే స్పందించని చెప్పి పోలీసు వర్గం కూడా కోరుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కూటమి తరపున ధన్యవాదాలు చెప్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్. నమస్కారాలు. ఈ రోజున కూటమి అభ్యర్థిగా తూర్పు నియోజకవర్గం నుంచి నజీర్ అహ్మద్ గారు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందంటే ఖచ్చితంగా కూటమి బ్రహ్మాండంగా రాష్ట్రంలో రేపు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ 5 సంవత్సరాల పాటు పడినటువంటి కష్టానికి, నష్టానికి, ఈ దౌర్జన్యాలకి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కారణం మనందరం చూస్తే ఓటు హక్కు ఇంత భారీ ఎత్తున ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఓటమి చెందుతుందని చెప్పేసి అక్కడ చూసినా కానీ ఈ రోజున ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఈ రోజున ప్రతి చోట కూడా అరాచకాలకి పాల్పడ్డారు.
ఈ రోజున మిమ్మల్ని ఆశీర్వదించి 151 సీట్లు ఇస్తే మీరు రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ప్రజలను అష్టకష్టాలు పెడితే ఈ రోజున ప్రజలందరూ కూడా ఓటు హక్కు ద్వారా 5 సంవత్సరాల పాటు ప్రజలు మౌనంగా ఉన్నారు. దేనికి ఉన్నారు? కేవలం ఈ టైం కోసమే వేసి చూశారు. ఈ రోజున భారీగా ఉదయాన్నే వచ్చి భారీగా రాత్రి 12 గంటల దాకా కూడా ఓటు హక్కులో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఎన్డీఏ కూటమి గుంటూరు పార్లమెంట్లో 7 సీట్లు స్వీప్ చేస్తుంది. అట్లానే నజీర్ అహ్మద్ గారు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లానే వెస్ట్ మాధవి గారు భారీ విజయాన్ని మరి రేపు వస్తున్నారు కాబట్టి భారీ విజయం గెలుపొందడం ఖాయం. మీ అందరూ కూడా ఇప్పటికైనా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి వైసీపీ నాయకులు ఈ దౌర్భాగ్య పనులు మానుకోకపోతే రేపు ప్రజల ఇళ్లలోకి వచ్చి కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. పత్రికా విలేకరులకి అలానే ఆంధ్రదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఏదైతే మీ ఆయుధం ఓటు హక్కు ఉందో ఈ ఓటు హక్కు ద్వారా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరం 2 సార్లు మనం 2 పండుగలు చేసుకుంటున్నాము. నిన్న జరిగిన మే 13వ తారీఖున మరో సంక్రాంతి చూసాము. సంక్రాంతి పండుగ వస్తుంటే దేశ విదేశాల నుంచి తెలంగాణ నుంచి ఎట్లయితే బారులు తిరుగుతారో అట్లా నిన్న ఓటర్ మహాశయులందరూ వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రదేశానికి వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం ఇది శుభ పరిణామం. అట్లానే మనకి దీపావళి నవంబర్లో రావాల్సిందే రేపు జూన్ 4వ తారీఖునే రాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు జూన్ 4వ తారీఖున దీపావళి పండుగ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు, మోడీ గారి ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతతో ఈ ముగ్గురు కలిసి ఆంధ్రదేశాన్ని అభివృద్ధి బాటలో పయనిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో అది ప్రజలందరూ కూడా నమ్మారు. కాబట్టి ఎన్డీఏ ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపించడానికి నడుం బిగించి ఈ యొక్క క్యూ లైన్లో నుంచొని ఓట్లు వేశారు. ఎటువంటి సందేహం లేదు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నజీర్ అహ్మద్ గారు, మాధవి గారు అట్లా గుంటూరు జిల్లాలో ఉన్న 7 అభ్యర్థులు కూడా గెలుపు గుర్రాలే, గెలిపి తీరుతారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో రేపు జూన్ 4వ తారీఖున పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ఈ యొక్క ప్రజలు చూస్తారు. 5 సంవత్సరాలు పడ్డ కష్టం రేపు జూన్ 4వ తారీఖుతో పోతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందడుగు వెళ్తుంది. ప్రతి ఒక్క యువకులకి మంచి ఉపాధి వస్తుంది, మంచిగా పరిశ్రమలు రాబోతున్నాయి, విద్యా సంస్థలు రాబోతున్నాయి. కాబట్టి యువకులారా, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి అందరూ కూడా ఎండని లెక్క చేయకుండా బారులు తిరిగి ఓట్లేశారంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఎంత చేదరించుకుంటున్నారో మీ అందరికీ అర్థమైంది. వీరికి నజీర్ గారు నామినేషన్ వేసే రోజే అర్థమైపోయింది మీ ఓటమి భయం పట్టుకున్నామని. అందులో ఆ రోజు నుంచి ప్రజల వద్దకు వెళ్ళటం మానేసి ఎట్లా బూతుల దగ్గర రిగ్గింగ్ చేయించాలి, ప్రజల్ని ఓటర్ల దగ్గరికి బూతుల దగ్గరికి రాకుండా ఎట్లా భయపెట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలని వీళ్ళ యొక్క పన్నాగం పన్నారు. దాన్ని కూడా ప్రజలు ఓటర్లు తిప్పికొట్టారు. ఎన్ని గొడవలు సృష్టించినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఏ ఒక్క ఓటరు లైన్ దాటి బయటకు రాలేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటేసేదాకా కూడా ఉన్నారంటే వారి యొక్క నిబద్ధత కనిపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని తీసేయాలని. అట్లానే ఎన్డీఏ కూటమిలో ఒక చిచ్చు పెట్టాలని చెప్పి నజీర్ గారి మీద దుష్ప్రచారం చేయడం, అలానే మతాల మధ్య చిచ్చు పెడతం చేసినా కూడా ఎక్కడ ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నం కాకుండా బలంగా ఇక్కడ ఉన్న 3 పార్టీలు కూడా తూర్పు నియోజకవర్గంలో గట్టిగా పనిచేసి నజీర్ గారి గెలుపుకి నాంది పలికారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆఫీస్లో మరి ఇక్కడ మీడియా సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గుంటూరు తూర్పు అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా మనకి నజీర్ అహ్మద్ గారు రిప్రజెంట్ చేశారు. మరి ఆ క్యాంపెయిన్లో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఎలాగా క్యాంపెయిన్ దగ్గర నుంచి ఎలాగ అటెండ్ చేశారో, మరి మే 13న ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు వేసిన ఓట్ల బట్టి మనకి వాళ్ళ యొక్క ఆశాభావం ఏ విధంగా వ్యక్తం చేశారో మనం గమనిస్తున్నాం. ఈ తూర్పు నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఆత్మగౌరవంతో, రాజకీయ చైతన్యంతో ప్రతి ఒక్క చోట కూడా పోలింగ్ శాతం ఎలా పెరిగిందో దాన్ని బట్టి వైసీపీ మీద, అరాచక పాలన మీద ప్రజలు ఏ విధంగా కక్ష తీర్చుకున్నారో కూడా మనకి విశదమైంది. పోలింగ్ శాతం 81.17 అయితే పోస్టల్ బ్యాలెట్ మీ అందరికీ తెలుసు అది 1.17% వరకు పెరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం చూస్తే
మీకు 81.07, అంటే టోటల్ కలిపి మీకు 81.17%. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ విధంగా పోలింగ్ శాతం పెరిగిందంటే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి అంత బార్లు తిరిగి 12 గంటల వరకు నుంచొని ఇంత వ్యతిరేకత ఉన్న టైంలో ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పోలింగ్ శాతం పెరిగిందంటే అది ఎవరి ఓట్లని మీరు అందరూ గమనించాలి. నిన్న మొన్న అందరూ కూడా వైసీపీ పార్టీ మంత్రులు అయితేనేంటి, మినిస్టర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యేస్ వరకు అందరూ కూడా ఆ పోలింగ్ శాతం పెరిగింది మా గురించే టీడీపీని చాలామంది ప్రజలు చేదరించుకుంటున్నారని ఘంటాపదంగా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎవరికి ఓట్లు వేశారో మాకు తెలుసు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ దుష్ప్రచారాన్ని మానటం అనేది ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఇప్పటికి కూడా ఓట్లు పడ్డ తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి బిహేవియర్ మారలేదనేది ఈరోజు నిశ్చితమైంది. ఈరోజు మీరు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇంత అలజడులు జరుగుతున్నాయి, మనం మరి ముఖ్యంగా ఇందాక కూడా మాట్లాడారు మా చెల్లలో మరి పిన్నెల్లి బ్రదర్స్ ఏ విధంగా మరి ఇళ్ళకు పోయి కొట్టడాలు, రాడ్లు వేసుకొని పోవటాలు, జీపులు ఇవేమన్నా సినిమా సీన్లా ఇలా పోయేసి జనాలు కొట్టడానికి. మొన్న చూసాం తెనాలిలో ఒక మరి పేరు చెప్పాలో లేదో తెలియదు కానీ మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పడానికి ఏం అవసరం లేదు. మరి ఆయన ఒక ఓటర్ని పట్టుకొని లాగి గట్టిగా చెంపదెబ్బ మీద కొట్టడం అనేది అసలుకి ఎమ్మెల్యే ఒక పౌరుని కొట్టడం ఎక్కడన్నా చూసామా? ఎందుకంటే పౌరులు వాళ్ళకి కొన్ని ఆవేశం ఉండొచ్చు, వాళ్ళు చాలాసేపు 1.5 అవర్ నుంచి ఆ లైన్లో నుంచినప్పుడు వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వెళ్ళొచ్చు. వాళ్ళు ఒక మాట, మేము చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నామండి, ఎందుకు మీరు ఇలాగా 20 మందిని వేసుకుని వెళ్తారంటే ఆ కొట్టే విధానం ఎలా ఉంది. కానీ ఆ ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్పే మాదిరిగా తను సుధాకర్ గారు కొట్టడం కూడా అది చాలా గట్టిగా అనిపించింది. ఆయన కొట్టడమేమో కానీ అంటే ఒక పౌరుడు ఎమ్మెల్యేని తిరగబడి కొడుతున్నాడంటే ఇది ప్రజాస్వామ్యంలో పౌరులు ఏ విధంగా తిరగబడుతున్నారు వైసీపీ పాలన మీద అని మీరు గమనించాలి. మరి మాచల్లో విషయాలు మనం చూస్తే ఈ విధంగా ఇక రౌడీ మూకలు పోయేసి వీళ్ళు మనకు ఓట్లే లేదు కదా, వీళ్ళని ఏ విధంగా మట్టి కల్పించాలని మాదిరిగా వాళ్ళ మీద పగబెట్టి మరీ వెళ్తున్నారు. కానీ ఓట్లు ఎప్పుడో పడిపోయినాయండి, మీరు ఓడిపోతున్నారు. కనుక ఇప్పుడు మీరు ఎంత కొట్టినా పోలీసులు ఎంతకాలం మీకు సపోర్ట్ చేస్తారు? మ్యాక్సిమం జూన్ 4 వరకు. కనుక మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలెవరు కూడా మౌనంగా ఉండి ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా భరించారో ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గాల్లో కేసులు అయితేనేంటి మాలాంటి వాళ్ళ మీద క్రాస్ అవుట్ చేశారని మమ్మల్ని ఏ విధంగా భయపెట్టేసి మా ఆఫీసుల మీద ఎలా వైసీపీ మూకలు దాడి చేశారో కూడా మీరు చూశారు. కానీ అప్పుడు మేము మౌనంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రజలే మీకు బుద్ధి చెప్పే మాదిరిగా రానున్న జూన్ 4న ఏ విధంగా అఖండ మెజారిటీ మీరు కని వినని మాదిరిగా ఈ ఉమ్మడి అభ్యర్థి తూర్పు అభ్యర్థి నసీర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ హ్యూజ్ మెజారిటీ హుష్ కెనాట్ బి అస్యూమ్డ్. సో కనుక నేను చెప్పేది ఏంటంటే ఫామ్ చేసేది ఉమ్మడి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ. కనుక ఈ యొక్క రానున్న రోజుల్లో ఎలాంటి సుపరిపాలన అందిస్తారో మేనిఫెస్టో కూడా మీ అందరికి కూడా తెలుసు. కనుక ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరు కూడా మీరు భయభ్రాంతులు పడకండి. మీ వెనుక ఎమ్మెల్యేస్ దగ్గర నుంచి అభ్యర్థుల దగ్గర నుంచి టీడీపీ, జనసేన ఇందాక చెప్పారు, మీకు ఏదైనా భయం వచ్చినా ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము మీకు అవైలబుల్గా ఉంటాము. రానున్న జస్ట్ అభి పిక్చర్ బాకీ హై మేరీ బ్రదర్ 3 weeks ఓన్లీ, జస్ట్ వెయిట్ 3 weeks. కనుక మీరు ఎలాంటి భయభ్రాంతులు పడకండి, మేమందరం మీకు అండగా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్తూ ఈరోజు మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా ఫర్ నసీర్ అహ్మద్ గారు ఫర్ హిజ్ హ్యూజ్ విన్నింగ్ ఇన్ గుంటూరు తూర్పు. థ్యాంక్ యూ సో మచ్.